ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళలో గడిపి మేమేమనుకోవాలి అంటే కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసు మీరు జైలుకు పోయింది రెండు ఒకటే కావు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇంకా భ్రమలకు వెళ్ళండి, బయటికి రండి. కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసు మీరు జైలుకు పోయింది చాలా వేరు, వ్యత్యాసం ఉన్నది. ఈయననేమో ఒక ప్రజాశ్రేయస్సు కోసం, రైతులకు నీళ్ళు అందించడం కోసం, తెలంగాణ నీళ్లను వాడుకోవడం కోసం కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టుని ఆయన హయాంలో కట్టినందుకు ఆయన మీద పగబట్టి కుట్రబెట్టి మీరే చెప్పారు కదా, పడగొట్టి ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు అయ్యేటువంటి విధంగా మీరు ప్లాన్లు చేశారు. మీరేమో 50 లక్షల రూపాయలు తీసుకుపోయి సంచార పెట్టి దొరికి మీరు అడ్డంగా దొరికిపోయి వీడియోలకు, ఫోటోలకు, వీడియోలకు, ఆడియోలకు దొరికిపోయి మీరు జైలుకు పోయి చిప్పకూడదినారు. డిఫరెన్స్ చాలా ఉన్నది. మీరు అక్రమంగా డ్రోన్లు ఎగరేసి ఇట్లా ఎగరేసి మీరు జైళ్ళకి పోయారు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇలా ప్రజల దగ్గరికి పోయి చూస్తే అడుగుతారు, చెప్తారు వెంటనే ఏంది కథ, ఏమవుతున్నది అని చెప్పేసి. సో కాబట్టి రెండు ఒకటే అని చెప్పేసి మీరు భ్రమపడకండి. భ్రమపడితే అనవసరంగా మీరే అబాస్పాలు అవుతారు. ఇప్పటికే అబాస్పాలు అవుతున్నారు. మీరు చేసేటువంటి పనులు ఒక్కటి కూడా చేయకుండా మళ్ళీ ఇంకా ఇట్లనే చేసుకుంటూ పోతే ఇంకా అబాస్పాలు అవుతారు. నువ్వు దేవుడువా, నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. 100% నిలబడాలి, దాంట్లో ఏం తప్పు లేదు. కేసీఆర్ కూడా చాలాసార్లు కోర్టులకు పోయిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసులు అయినప్పుడు పోయిర్రు, హాజరయ్యిర్రు. ఉద్యమ నాయకులకు కేసులు, కోర్టులు ఇవన్నీ పెద్దగా మ్యాటర్ ఏం కాదు. 100% అవుతుంది, పోతారు. కానీ ఇట్లా మీరు తప్పుడు కేసులు బనాయించి ఇట్లా ఏదో చేద్దామనే ప్రయత్నాలు చేస్తే కొన్నిసార్లు న్యాయస్థానాలను కూడా ఎదిరిస్తూ ఉంటారు. ఇంకొక పై కోర్టుకు పోతారు. మొన్న మీరు జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ వేసిరు విద్యుత్ కొనుగోళ్ల మీద. ఏమైంది? ఆయన మీకంటే ఎక్కువ నోటి దురుస్తూనే మాట్లాడాడు. చివరికి సుప్రీంకోర్టుకు పోయి గిదేం సంగతి, గిదేం కథ, ఆయన కొంచెం విచక్షణ లేదని చెప్పేసి ఆయన తీసి పక్కన పడేసారు. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఆయన ప్రెస్ మీట్లో పెట్టిండు, ఏకంగా ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడిండు. సో కాబట్టి అసలు కేసుకు ఈ కేసుకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ కూడా తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడాలి. 100% పోతాడు. ఆయన కూడా పోయి ఏం చెప్పాలనో చెప్తాడు, ఏం చేయాలనో చేస్తాడు. చట్టం ముందు అందరూ సమానులే, నువ్వు కూడా సమానమే. రేపు తమరు దిగిపోయిన తర్వాత మీ అన్నీ కూడా బయటకు వస్తాయి తప్పకుండా. మీ కమిషన్లు, మీ వ్యవహారాలు ఇప్పుడు మూసి ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇప్పుడేగా మాట్లాడుకునేది ఎందుకో అవన్నీ కూడా వస్తాయి తప్పకుండా. తప్పులకు ఇవ్వలేదండి, తప్పులు కాదు, వివరణ అడుగుతుంది. సమాధానం చెప్పమని, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పమని వివరణ అడుగుతుంది. కమిషన్ శిక్ష ఇయ్యదు. కమిషన్ అనేది ఇగో ఈయనకు ఈ శిక్ష ఇవ్వండి, ఈయన తప్పు చేసిండు అని చెప్పదు. కమిషన్ అనేది మొత్తం అన్ని ఒక టాపిక్, ఒక ఇష్యూ మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిషన్ ఏం చేస్తుంది? సిఫార్సు చేస్తుంది, ఇంకో గిది జరిగింది, గిది అయింది అని చెప్పేసి. ఆ కమిషన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. గతంలో తీసుకోకుండా పక్కన పడేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో కమిషను ముందుకు పోయినంత మాత్రాన శిక్ష పడ్డట్టు కాదు, తప్పు చేసినట్టు కాదు. అర్థమైందా? ఇప్పుడు కోదండరామరెడ్డి కూడా పోయి అబాస్ పాలయ్యి వచ్చిండు ఆడికి పోయి కూడా. సో ఆయన తప్పు చేసినట్టు కాదు, పిలిచిండు, పోయిండు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఈయన దగ్గర సమాధానం లేదు, అన్నీ ఉట్టివే బోకర్ ముచ్చట్లు చెప్పిండు అని చెప్పేసి వాళ్ళు అన్నారు, వచ్చేసిండు. కమిషన్ ముందుకు పోయినంత తప్పు కాదు అది. ఒక పెద్ద మనిషి తరీకలు ఆయన అడిగిండు. ఇప్పుడు ఒక ఇష్యూను సాల్వ్ చేయడానికి పెద్ద మనుషులు లెక్క ఆయన అడిగిర్రు. ఆయన ఈయన కేసీఆర్ గారు పోతారు, రేపు ఎల్లుండి హరీష్ రావు గారు పోతారు, నిన్న ఈటల గారు పోయిర్రు, పోయి సమాధానం చెప్తారు, వస్తారు. అయిపోయాక మళ్ళీ కోర్టులు, కేసులు, కథ కర్కానం ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు కేసు పెట్టాలి. మేము తెలంగాణ సమాజం కూడా అదే అంటున్నది, కేసీఆర్ మీద మీరు కేసు పెట్టాలి. ఎందుకంటే కాళేశ్వరం కట్టినందుకు, కాళేశ్వరంలో నీళ్లు నిలిపి తెలంగాణకి ఇచ్చినందుకు, రైతుల పంటలు పండించినందుకు, ఎంత పెద్ద ప్రాజెక్టు కట్టినందుకు కేసీఆర్ మీద మీరు కేసు పెట్టాలి. కేసీఆర్ను జైల్లో పెట్టాలి. నువ్వు చరిత్రలో నిలిచిపోవాలి రేవంత్ రెడ్డి. మీరు పెట్టండి, ఒకసారి పెట్టి ఒకసారి జైల్లో పెట్టండి కేసీఆర్ని, తెలుస్తుంది. అప్పుడు ప్రజల రియాక్షన్ ఏంటనేది తెలుస్తుంది. ఆ పని చేయండి, కొంచెం జల్దీ చేయండి. చేస్తే ఎన్నికల ముందు చేసామంటే కనీసం ఆ డిపాజిట్లు కూడా రావు మీకు మీ పార్టీకి. ఎన్నికల ముందు కూడా పుసుకుని ఆయన ముట్టుకుంటే ఇది ఇంకా అయిపోయిందిలే ఈ ముచ్చట. సో ఇలా ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు
మన కేవలం పగా ప్రతీకారం కోసం మాత్రమే ఆయన సీఎం అయ్యిండు అని మాత్రం చెప్పుకున్నాడు. ఇందులో ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి అంశం ఒక్కటి కూడా లేదు ప్రజలారా. నిన్న ఆయన పోయి మాట్లాడింది, ఇంకా నాకు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే నేను అద్భుతంగా టోక్యో, జపాను, న్యూయార్క్ లెక్క అద్భుతంగా డెవలప్ చేస్తాను. 10 ఏళ్ళు ఇచ్చినామంటే ఇక ఎట్లయితే అంటే ఉగాండా లెక్క అయిపోతుంది ఆ పరిస్థితి.